జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చాలామంది చాలా ఆరోపణలు చేశారు, విమర్శలు చేస్తూ ఉన్నారు, వాటిని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ పెద్దగా రెస్పాండ్ అవ్వరు. రెస్పాండ్ అయితే ఆ స్టైలే వేరుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని మాత్రం విమర్శించడంలో ఆయన సినిమాటిక్గా కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు. కానీ ముద్రగడ పద్మనాభం ఒక మాట అంటూ ఉన్నారు సార్, పవన్ కళ్యాణ్కి సవాల్ చేస్తూ ఉన్నారు. ధైర్యం ఉంటే మీరు నన్ను విమర్శించండి డైరెక్ట్గా, అంతేగాని చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులతో విమర్శించొద్దు అని చెప్పి. సో నాకు తెలిసి ఇటువంటి డిమాండ్ చాలామంది నాయకులు చేశారు, డైరెక్ట్గా నందిట్టండి నన్ను విమర్శించండి అని చెప్పి. ఎందుకు పవన్ కళ్యాణ్ విమర్శలు చేయరు అందరి మీద అంటే? అందరూ ఎందుకు చేయలేదండి? మీకు ఆయన కాకినాడ ఎమ్మెల్యే పైన చేయలేదా? అదే సార్, కొడాలి నాని పైన చేయలేదా? కొడాలి నాని మీద చేశారు, పేరు నాని మీద చాలా మంది పైన చేశారు. అంటే ఎవరి మీద చేయలేదని అంబటరామ మీద చేయలేదా? చేశారు సార్. మరి పవన్ కళ్యాణ్ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన ఎవరిపైన చెయ్యడు అని. అంటే అందరి మీద, అంటే ఆయన విమర్శ ఎవరి మీద మీరు నాకు తెలిసి ఇప్పటి వరకు ముద్రగడ పద్మనాభం పేరే. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం పేరు ఎందుకు చేయలేదని అడిగితే దట్ ఇస్ ద డిఫరెంట్ క్వశ్చన్. ఆయన ఎవరి మీద చేయడు, ఆయన అందరి మీద చేయడం అనేది రాంగ్ అని ఇప్పుడు నేనే 4 ఉదాహరణలు చెప్పాను కదా. రైట్, ఇంకెన్ని ఉదాహరణలు కావాలి? అంటే పవన్ కళ్యాణ్ ఒక 100 మంది విమర్శిస్తే ఆయన 4గురినో 5గురినో, అంటే ఇప్పుడు ఆయన రోజు పొద్దుపడి 100 మందిని విమర్శించుకుంటూ కూర్చోవాలి. ఆయన పని వదిలేసి, ఇప్పుడు ఆయన పని వదిలేసి ప్రతి మండల స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు అందరు విమర్శలకు ఆయన ఆన్సర్ చెప్పుకుంటూ వస్తాడా? మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన అందరినీ ఆ గురించి విమర్శించడం అని. ఆయన ప్రతి నియోజకవర్గం పోయిన కారణాల్లో అక్కడ ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారు, ఇంకా అందరినీ విమర్శించకపోవడం ఏంటండి? నాకు నిజంగా అర్థం కూడా కాదు అసలు. ఒక్క జగన్నే విమర్శించి ఎవరిని విమర్శించకపోతే మీరు అన్న పాయింట్ నిజం. ఆయన చాలామంది వైసీపీ నేతలు విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ని 100 మాటలు అంటే ఆ నియోజకవర్గానికి వెళ్ళారు కాబట్టి 1-2 మాటలు ఆ నియోజకవర్గంలో అపోనెంట్ ఉండవచ్చేమో, కానీ ఎక్కువగా మాత్రం జగన్ని ఫోకస్. జగనే కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 170 నియోజకవర్గాలకు జగన్ నాయకుడు కదా. ఇప్పుడు కుప్పంలో కడపలో వెళ్ళి పేర్ని నాని గురించి మాట్లాడమంటాడా? నాకు నిజంగా లాజిక్ అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి అనకుండా కాకినాడ ఎమ్మెల్యే గురించి వెళ్ళి కడపలో మాట్లాడమంటాడా పవన్ కళ్యాణ్? కడపలో మాట్లాడితే పవన్ కళ్యాణ్ కడపలో వెళ్ళి కాకినాడ ఎమ్మెల్యేని విమర్శిస్తే ఆయన కడపలోకి అర్థమవుతుంది? అసలు సబ్జెక్ట్ కూడా అర్థం కాదు కదండి. కడపకైనా కాకినాడకైనా కామన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. అందువల్ల దిస్ ఏ కామన్ సెన్స్ కదండి, దీంట్లో ఏమీ పెద్ద విజ్ఞాన శాస్త్రం అవసరం లేదు కదా. అందువల్ల ఆయన ఎవరిని విమర్శించాలనేది పవన్ కళ్యాణ్ ఇష్టం తప్ప నన్ను విమర్శించని ముద్రగడ అడిగితే విమర్శిస్తాడా? ఎందుకు? పొలిటికల్గా ముద్రగడ పెద్ద మనిషి, ఆయన కాపు సమాజంలో గౌరవం ఉంది. ఆయన ముద్రగడ్డ రాజకీయ విధానాల వల్లతో విభేదించవచ్చు, వ్యక్తిగా ఆయన పట్ల గౌరవం ఉండవచ్చు, తప్పలేదు కదా. సో అది కూడా తప్ప నన్ను ఎందుకు విమర్శించలేమంటే ఎట్లా? సో ఇక మిగతా వాళ్ళతో విమర్శింపజేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ చెప్పినా చెప్పకపోయినా ముద్రగడ పద్మనాభం ఇలా కాపు నాయకుడికి మాత్రమే కాదు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన జనసేన కార్యకర్తలు ఊరుకుంటారా? ఏమో జగన్ ఒక్కడే విమర్శిస్తాడా పవన్ కళ్యాణ్? వైసీపీ పేరుని నాడు విమర్శిస్తలేడా? కొడాలని విమర్శిస్తలేడా? వైసీపీలు అంతా చిన్న స్థాయి ఆర్టిస్టులు విమర్శిస్తలేరా? ఒక జగన్ విమర్శిస్తున్నాడా? మరి ముద్రగడ వెళ్ళి జగన్ చెప్పాలి, పవన్ కళ్యాణ్ మీరు ఒక్కరే విమర్శించండి, ఈ చిన్న స్థాయి ఆర్టిస్టులతో విమర్శింపలు చేయకండి అని జగన్ సలహా ఇచ్చాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏ సలహా అయితే ఇస్తున్నాడో, మీరు చిన్న స్థాయి ఆర్టిస్టులతో నన్ను విమర్శించకండి, నువ్వే విమర్శించి కావాలంటే అని అంటున్నాడు కదా. మరి సేమ్ సలహా జగన్కి వచ్చు కదా ముద్రగడ. మీరు పవన్ కళ్యాణ్ పైన మీరు ఒక్కరే మాట్లాడండి, ఈ కొడాలి నానితో పేర్ని నానితో ఎందుకు అనిపిస్తున్నారు, చిన్న స్థాయి ఆర్టిస్టులతో విమర్శించేయకండి అని చాలా సలహా ఇచ్చిందా? ముద్రగడ జగన్కి ఆ సలహా ఇస్తే పని అయిపోతుంది కదా. అందువల్ల రాజకీయాల్లో ఎవరు విమర్శించాలో వాళ్ళ సందర్భాలను బట్టి నిర్ణయించుకుంటారు. నన్ను విమర్శించండి అని కూడా డిమాండ్ పెడితే అది కూడా దానికి రాజకీయం ఏం చెప్తారు? నేను కూడా కోరుకుంటాను నన్ను నరేంద్ర మోడీ విమర్శిస్తే ఎంత బాగుండు అని. ఇంతవరకు నన్ను నరేంద్ర మోడీ విమర్శించలే, నన్ను నరేంద్ర మోడీ విమర్శిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది నాకు. నిజం కూడా నన్ను క్యా హై वो एक नागेश्वर है, उन्होंने यूट्यूब में ऐसा बात करते मैं उनको सवाल दे रहा हूँ అన్నాడు మోడీ. నేనైతే ఎంత ఆనందపడుతున్నాను, ఎందుకంటే నేను దేశమంతా పాపులర్ అయిపోతాను కదా నరేంద్ర మోడీ నన్ను విమర్శిస్తే. అని నేను నరేంద్ర మోడీ విమర్శించాలని కోరుకుంటా, కానీ నరేంద్ర మోడీ నన్ను విమర్శించినందుకు చూడు నన్ను వీళ్ళతో విమర్శింపజేస్తున్నాడు మోడీ స్వయాన నన్ను విమర్శించవచ్చని అన్నాను. ఆన్సర్ ఉంటుంది దానికి, నేను అంటున్నా అట్లా. అందువల్ల అల్టిమేట్గా
పవన్ కళ్యాణ్ ఎవరిని విమర్శించాలని పవన్ కళ్యాణ్ ఇష్టం. ముద్రగడ డిసైడ్ చేయలేడు కదా. ముద్రగడ పద్మనాభం పార్టీ అధ్యక్షుడు కాదు, జగన్మోహన్ రెడ్డి స్థానంలో లేడు. అందువల్ల పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాడు. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కదా. ఒక పార్టీ అధ్యక్షుడు మరో పార్టీ అధ్యక్షుడిని విమర్శిస్తాడు తప్ప ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకుడిని విమర్శిస్తారు. సో పవన్ కళ్యాణ్ విమర్శించాలనుకున్నప్పుడు విమర్శిస్తాడు. సో అందువల్ల ముద్రగడ్డను విమర్శించడం వల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం లేదనుకున్నాడు, విమర్శించడం లేదు. జగన్ను విమర్శించడం వల్ల రాజకీయంగా ప్రయోజనం అనుకున్నాడు. ఇందులో మనకు అర్థమైపోతుంది కదా. ముద్రగడ విమర్శించి లేని ఎందుకు ముద్రగడ విమర్శించిన మరుక్షణమే హరిరామజోగే లేఖ రాస్తాడు. నీవు కాపు సమాధానానికి ఇంత సేవలు చేసిన ముద్రగడపైనే విమర్శలా అని మళ్ళీ ఆయన ఒక లేఖ. ఆ లేఖ వెంటనే మా రవిశంకర్ గారికి ఎక్కడలేని చర్చ పాయింట్. సో హరిరామజోగయ్య లేఖ రాశాడండి నాగేశ్వర్ గారు, మీరు ఏమంటారని మీరు అంటారు, అవునా కదా? అంటే మరి ఈ చర్చ పవన్ కళ్యాణ్కి లాభం జరుగుతుందా? మరి ఆయన ఎందుకు అందుకే విమర్శిస్తలేడు? సింపుల్ కదండి. ఇప్పుడు ముద్రగడ్డను విమర్శించడం ద్వారా కాపు సమాజంలో వ్యతిరేకత తెచ్చుకుంటే అది వైసీపీకి లాభం అనేది ముద్రగడ్డ ఆలోచన. ఆ పని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అమ్మా ఇక్కడ. రైట్ సార్. అండ్ ముద్రగడ పద్మనాభంని టార్గెట్ చేయడం ద్వారా కాపుల ఓట్లు జనసేన కోల్పోతుందా అంటే చాలామంది నాయకులు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్ సోషల్ మీడియాలో. ముద్రగడ్డ పద్మనాభంను ఆయన ఆవేదన కూడా ఇదే సార్, ఆయన ఆవేదన కూడా ఇదే, చాలా దారుణంగా తిడుతున్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు, బూతులు కూడా తిడుతూ నన్ను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి రీసెంట్గా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోల్ చేయండి ఎవరిని? చంద్రబాబు నాయుడు ట్రోల్ చేయడం లేదా? వైసీపీ వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు ట్రోల్ చేయడం లేదా నాకు చెప్పండి? వైసీపీ వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం లేదా? ఇప్పుడు ముద్రగడ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిన తర్వాత ప్రత్యర్థులు ట్రోల్ చేయకూడదు ఎవరిని. ముద్రగడనే కాదు, ఎవరిని ట్రోల్ చేయకూడదు, ఎవరిని హింసించకూడదు. కానీ సమాజం అట్లా లేదు కదండి. పోనీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయకపోతే వైసీపీ నాయకుల ముద్రగడకు హక్కు ఉంటుంది నన్ను ట్రోల్ చేయొద్దు అని. ఒక పార్టీ నాయకులు మరో జగన్ టీడీపీలు ట్రోల్ చేయడం లేదా? సో ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థి ట్రోలింగ్ అనే పద్ధతి తప్పు అంటే అందరి తప్పు. కానీ నన్ను మాత్రం ట్రోలింగ్ చేయకూడదు, నేను మా పార్టీ వాళ్ళు మొత్తం అందరిని ట్రోల్ చేస్తున్నట్టు ఎట్లా కరెక్ట్? సో ముద్రగడ్డ చెప్పాల్సింది ఏంటంటే ఈ ట్రోలింగ్ ఫినామినా మంచిది కాదు అని జగన్ కూడా చెప్పాలి. మన వైసీపీ సైన్యం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ట్రోల్ చేయకూడదు అని చెప్పాలి కదా. సో రాజకీయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అంతకుముందు ఒక కాపు పెద్ద మనిషిగా ఇచ్చిన గౌరవం ఎందుకుంటుందండి రాజకీయాల్లో? ఇప్పుడు రాజకీయాల్లో ఎవరి స్టాండ్ వాళ్ళది కదా. ఇప్పుడు నేను మాట్లాడితే నచ్చిన వాళ్ళు బాగా మాట్లాడింది అంటారు, నచ్చిన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కదా. మా కింద కామెంట్లు చేస్తారు, పేటీఎంలని 1.25 లక్షలు కామెంట్ చేస్తారు. సో మా తెలియదా మీరు వెళ్ళి అలా అనేటోళ్ళు జగన్మోహన్ రెడ్డి అడగండి, చంద్రబాబు నాయుడు అడగండి, నాగేశ్వర రెడ్డి చెప్తారు. వేరేటోళ్ళు ఎందుకు? పవన్ కళ్యాణ్ అడగండి, వాళ్ళు ముగ్గురు చెప్తారు. బయటోళ్ళు చెప్పాల్సిన అవసరం, ఈ కింద ఉన్నోడు ఎవడో తెలియదు ఒక్కడు ఏదో ఒకటి అంటుంటాడు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. ముద్రగడ కాపు సమాజంలో ముద్రగడ కంటూ ఒక పేరుంది, ఒక స్థాయి ఉంది. అందువల్ల ఆయనను విమర్శించకపోవడం పవన్ కళ్యాణ్ సరైన రాజకీయ వ్యూహం అది. సో అందువల్ల ముద్రగడ్డను విమర్శించి కాపు సమాజంలో ఒక గౌరవం ఉన్న పెద్ద మనిషిని ఎందుకు విమర్శించాలి? అవసరం ఏంటైనా వైసీపీ నాయకుడు కావచ్చు. సో జగన్ విమర్శించుకోవాలి తప్ప ఈయన విమర్శించాలన్నది రాజకీయ వ్యూహం అయి ఉంటుంది. అలా విమర్శిస్తున్న వాళ్ళని పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయడం లేదు అనేది. పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న వాళ్ళని ముద్రగడ కంట్రోల్ చేస్తాడా? కంట్రోల్ చేయమని జగన్ చెప్తున్నాడా? చెప్పట్లేదు. మరి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న వైసీపీ కార్యకర్తను ముద్రగడ విమర్శిస్తున్నాడా? నాకు ఆన్సర్ లేదు, మీ దగ్గర కూడా లేదు కదా. చెప్పే ధైర్యం చేయలేరు కదా సార్. మరి చేయనప్పుడు ఎట్లా అడుగుతారండి? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ వాళ్ళు అంటారు, ముద్రగడ వైసీపీ నాయకుడైన ముద్రగడ్డ మాత్రం జనసేన వాళ్ళు అనొద్దు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? రైట్ సార్. అంటే మరీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు.